హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే చిప్పగిరి లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లు వెళ్ళొస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు దారి కాచుకొని ఏదైతే ఆయన కారులో ఉండగా టిప్పర్ లారీతో గుద్దించి అలాగే వేట కొడవలతో చాలా దారుణంగా చంపి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన కేసుని పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకుని అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఈ కేసులో అయితే పురోగతి అయితే లభించడం జరిగింది. ఇందులో భాగంగా నిందితులను కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుత గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం ఉన్నారు కదా, గుమ్మనూరి జయరాం యొక్క సోదరుడు గుమ్మనూరి నారాయణ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏంటి అంటే ఈ కేసులో కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే ఏదైతే గుమ్మనూరి నారాయణ జయరాం సోదరుడు గుమ్మనూరి నారాయణని అదుపులోకి తీసుకున్నట్లయితే పోలీసులు అయితే తెలపడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ కేసులో పోలీసులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తినైనా అరెస్ట్ చేసినందుకు చాలా కంగ్రాచులేషన్స్ చేయాల్సిందే. ఇలాంటి హత్యలు ఏదైతే మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఎంతైనా ఉంది. చూడాలి మరి టీడీపీ పార్టీ ఏదైతే మరి గుమ్మనూరి జయరాం ఉన్నాడు కదా, ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన తమ్ముడే కాబట్టి, సొంత వ్యక్తి కాబట్టి హత్య చేసింది. మరి దీంట్లో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారని చెప్పేసి చూడాలి. అయితే ఇంకా కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలీసులు అయితే తెలపడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.